హాయ్ మా హాయ్ చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారేమో. ఇది హాయ్ టీవీకి మన లైఫ్ స్టైల్కి రెండిటికి ఇస్తున్నాను. సో నా వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్తున్నాను మా. చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అంటే చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. నేనే ఈ మధ్య పెళ్లి వీడియోస్లో పడి కొంచెం నెగ్లెక్ట్ చేశాను దాన్ని. సో ఇప్పుడు మీకోసం చెప్తున్నాను మా. కనీసం ఒక 10-15 మంది అడిగారు. ప్రెగ్నెన్సీ తర్వాత లాక్టేషన్ పీరియడ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, స్కిన్ కేర్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఏం చెప్తాను అంటే, అసలు ప్రెగ్నెన్సీలో ఎందుకు మారుతుంది స్కిన్ మీకు తెలుసు కదమ్మా, తెలుసా? ప్రెగ్నెన్సీలో మన బాడీలో ఎన్నో చేంజెస్ జరుగుతాయి, ఎన్నో హార్మోనల్ చేంజెస్. ఒక బిడ్డను అకామిడేట్ చేయడానికి, మన పొట్టలో ఉంచడానికి నేచర్ అలా పెట్టిందమ్మా. అద్భుతాలు జరుగుతాయి మన బాడీలో. సో అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏమవుతుంది, అప్పటి వరకు స్లిమ్గా ఉన్న నడుము వెడల్పు అవుతుంది, కొంచెం లావెక్కుతారు, తింటారు. కాబట్టి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వెయిట్ పెరుగుతారు, కొంచెం నీరు పడుతుంది. సో కొంచెం బుగ్గలు ఎత్తుగా వస్తాయి. కొంతమందికి పిగ్మెంటేషన్ వస్తుంది, ఎక్కువగా వస్తుంది పిగ్మెంటేషన్. ఎందుకంటే ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మెలనిన్ ఎక్కువగా సెక్రీట్ అవుతుందమ్మా. సో దానివల్ల ఏంటి అంటే మెలాస్మా వస్తుందన్నమాట. ఇంకా కొంతమందికి చేతులు నల్లబడిపోతాయి, మెడ నల్లబడిపోతుంది, పొట్ట దగ్గర నల్లబడిపోతుంది. ఇలా చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. అమ్మాయిలు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డెలివరీ అయిన కొద్ది రోజులకి, కొద్ది నెలలకి, అంటే 6 నెలల నుంచి సంవత్సరం లోపల మళ్ళీ మీరు బ్యాక్ టు నార్మల్ వస్తారు చాలామంది. కానీ ఇప్పటి రోజుల్లో ఆ పరిస్థితి లేదు. అంటే మీకు ముందు పిగ్మెంటేషన్ ఉండుంటే అది తగ్గుతుందని నేను హామీ ఇవ్వలేను, కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే పిగ్మెంటేషన్ మాత్రం తగ్గుతుందమ్మా. కానీ కొంతమంది ఏంటంటే, మేడం అస్సలు తగ్గడం లేదు అని చెప్తూ ఉంటారనమాట. అది మీరు కేర్ తీసుకోవాలి. కేర్ ఎలా తీసుకోవాలో చెప్తాను నేను. ఫస్ట్ ముందేంటి అంటే, ప్రెగ్నెన్సీలో 14 kgs బరువు పెరగండి మా. అంతకు మించి బరువు పెరగండి. ఎలా మేడం, మా చేతుల్లో ఏముంది అంటారేమో. మీ పెద్దవాళ్ళు ప్రెషర్ చేస్తారు, తినమ్మా 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 అని ప్రెషర్ చేస్తారు. సో లో ఫ్యాట్ ఫుడ్ తినండి, కొంచెం మంచి ప్రోటీన్స్ తీసుకోండి. ఇద్దరిమైన ప్రోటీన్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ డాక్టర్ ఎలా సజెషన్ ఇస్తారో అలా తీసుకోండి మా. అంటే మీరు డాక్టర్ మాకు చెప్పడం లేదని మీరు కామెంట్స్లో పెడితే నెక్స్ట్ నేను చెప్తాను డైట్. అది జనరల్గా డాక్టర్స్ చెప్తారు, ఇవి తీసుకోండి ఎక్స్ట్రా, ఇవి తీసుకోండి అని చెప్తారు. దాంట్లో స్పెసిఫిక్గా ఫ్రూట్స్ ఉండేట్టుగా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హై ఫైబర్ తీసుకోండి మా. రోజుకి 4-5 సార్లు, వారంలో 4-5 సార్లు ఆకుకూరలు తిన్నా కానీ ఇబ్బంది లేదు. మంచిగా నిద్రపోండి. దీనివల్ల ఏంటి అంటే, ఈ హార్మోనల్ చేంజెస్ కూడా కొంచెం తక్కువలో ఉంటాయన్నమాట. సో ఇలాంటి కేర్ అయితే తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చింది, ఏముంది పని చేయొద్దు, అది చేయొద్దు అని గమ్మున కూర్చొని బరువు పెరగకండి మా. చాలామంది అమ్మాయిలు ఇదే పని చేస్తూ ఉంటారు. సో ఇది ఒక పీరియడ్ కాబట్టి బాధపడకండి. బిడ్డను చూసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు చూసుకొని బాధపడే కంటే చాలా ఎక్కువ సంతోషపడతారు, 10 ఎక్కువగా. అంత అపురూపంగా ఉంటుంది బిడ్డను చూసుకున్న తర్వాత. కాబట్టి తర్వాత మామూలుగా అవ్వచ్చు అనుకోండి. ఇప్పుడు మీరు డెలివరీ అయిపోయింది, బిడ్డను కనేశారు, లాక్టేషన్ పీరియడ్లో కూడా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇద్దరు మనుషులమైన తినాలి, బిడ్డకు పాలు రావాలి అనేసి చాలా ఎక్కువగా ఫుడ్ పెడుతూ ఉంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే, మీరు పాలు ఇస్తూ ఉంటే 6 monthsలో మీరు ఒరిజినల్ షేప్కి వచ్చేస్తారు. చాలామంది బరువు తగ్గిపోతారమ్మా. కానీ మీరు మరీ ఎక్కువగా తిన్నారనుకోండి, ఒకవేళ మీరు 2000 క్యాలరీస్కి ఫుడ్ తినొచ్చు, 3000 క్యాలరీస్కి తిన్నారు ఓకే, కానీ 4000 క్యాలరీస్ మైన ఫుడ్ తిన్నారు అంటే డెఫినెట్గా మీరు బరువు తగ్గలేరు. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే పొట్ట స్ట్రెచ్ అవుతుంది, బిడ్డ పెరుగుతుంది కదా, మరి అమ్మాయిల పొట్ట చాలా ప్రొట్రూడ్ అవుతుంది. తిరిగి వెనక్కి వెళ్ళాలి అంటే టైం పడుతుందమ్మా. కానీ అదృష్టం కొద్దీ కొంతమందికి వెంటనే వెళ్ళిపోతుంది, కొంతమందికి వెళ్ళదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ డాక్టర్ని అడిగి ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ సి సెక్షన్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక 2-3 months రెస్ట్ తీసుకున్న తర్వాత బాగానే ఎక్సర్సైజ్ చేయొచ్చు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే హ్యాపీగా ఎక్సర్సైజెస్ చేసుకోండి మా. బద్దకిచ్చకండి. కనీసం ఒక 1/2 hour మీకోసం టైం పెట్టుకోండి. లేదా అట్లీస్ట్ వాకింగ్ చేయండి. ఏదో ఒకటి, వాకింగ్ అయితే ఒక 45 minutes చేయాల్సి వస్తుంది. ఫ్యాటీ ఫుడ్స్ తినకండి మా. హెల్దీ ఫ్యాట్స్ తీసుకోండి చెప్తున్నాను, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోండి. అలానే అసలు జంక్ ఫుడ్ తగ్గించేయండి మా. సో లాట్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి, రా వెజిటబుల్స్ తీసుకోండి, కలర్ఫుల్ ఫ్రూట్స్ అన్నీ తినండి మా, కలర్ఫుల్ వెజిటబుల్స్ తినండి. మీ డైట్లో ప్రోటీన్స్ బాగా తీసుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే రెడ్ మీట్ తినకండి మా ఎక్కువగా.
చికెన్ తీసుకోవచ్చు, లేదా ఎగ్స్ లాంటివి తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే లెగ్యూమ్స్, దాల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు, మీరు సోయా తీసుకోవచ్చు, ఇలా అన్నమాట. ఏదేమైనా కానీ హార్మోన్స్ వల్ల చాలా మారిపోతామన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే స్కిన్ కేర్, ముఖ్యంగా ఇది ఎలా మా పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలి అంటారు. జనరల్గా ఊరికే తగ్గద్మా, స్కిన్ లైట్నర్స్ వాడాలి. ప్రెగ్నెన్సీ పీరియడ్లో అయితే డెఫినెట్గా హైడ్రోక్వినోన్స్ ఉన్నవి, ట్రిటినాయిన్ ఉన్నవి అసలు ప్రోడక్ట్స్ వాడకండి, అస్సలు వాడకండి. డెలివరీ అయిన తర్వాత కొంచెం ఆప్షన్ తీసుకోవచ్చు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా సేఫ్ ప్రోడక్ట్స్ వాడండి మా. ఎందుకంటే లాక్టేషన్ పీరియడ్లో కూడా అది మీ బ్లడ్ స్ట్రీమ్లో కలిసే అవకాశం ఉంది కాబట్టి మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర లేదా డాక్టర్ సజెషన్తో, వాళ్ళు కూడా కొంతమంది స్టెరాయిడ్స్ ఇస్తూ ఉన్నారు, అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. హైడ్రోక్వినోన్స్ జోలికి వెళ్ళకండి మా. కొన్ని సేఫ్ ఉంటాయి, హెర్బల్ ఉంటాయి, కెమికల్స్లో కూడా సేఫ్ ఉంటాయి. సో కోజిక్ యాసిడ్ లాంటివి ఇలా అన్నమాట, అజిలిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయి, అవి వాడుకోవచ్చు అన్నమాట. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను మా. అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఏదేమైనా కానీ మీరు కేర్ తీసుకోవాలి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి. ఫైనల్గా ఏంటి అంటే ఫ్యాంటైజ్లో ఏం ప్రోడక్ట్స్ ఇస్తామో కూడా బ్రీఫ్గా చెప్తానమ్మా. ముఖ్యంగా చాలా డ్రై అవుతుంది లాక్టేషన్ పీరియడ్లో. సో దానికోసంగా ఏంటి అంటే మేము హెచ్ఏ మాయిశ్చరైజర్ ఇస్తామమ్మా. దీనివల్ల ఇచ్చింగ్ తగ్గుతుంది, ఆ డ్రైనెస్ కూడా తగ్గుతుందన్నమాట. అలానే పిగ్మెంటేషన్ తగ్గడానికి మ్యారీగోల్డ్ అండ్ యాంటీ పిగ్మెంటేషన్ సజెస్ట్ చేస్తాను ఫస్ట్. తర్వాత ఒక స్క్రబ్ సజెస్ట్ చేస్తానమ్మా, టామరిన్ సీడ్ స్క్రబ్. ఇది మీకు అంటే స్ట్రెచ్ మార్క్స్ పోతాయని చెప్పను కానీ కొంచెం తగ్గుతాయమ్మా. అలానే టామరిన్ స్క్రబ్, సాఫ్ట్ స్క్రబ్ అనమాట, ఇది కూడా వాడమని చెప్తాను. ఇకపోతే పిగ్మెంటేషన్ మరీ ఎక్కువగా ఉండి స్కిన్ మరీ డ్రైగా ఉంటే జిన్సెంగ్ గోల్డ్ వాడమని చెప్తానమ్మా. సోప్ కూడా ఏంటి అంటే మీకు డ్రై అవ్వకుండా ధరణి సోప్ కానీ ఆల్మండ్ సోప్ కానీ వాడమని చెప్తానమ్మా. ఈ రెండు చాలా బాగా పనిచేస్తాయి, ప్యూర్ ఆయిల్ సోప్స్ కాబట్టి. సో ఇది చేయండి. ఇకపోతే లాస్ట్లో ఫైనల్గా ఇంకొకటి చెప్తున్నాను, పిల్లల కోసం కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తానని చెప్తున్నాను కదా, దాంట్లో ఫస్ట్ సోప్స్ చేశానమ్మా. సో డైనోసార్ బొమ్మతో సోప్స్ చాలా, అంటే ఇది 1 ఇయర్ పైనుంచి వాడచ్చు మీరు. 1 ఇయర్ పైనుంచి ఎవరైనా వాడచ్చు, మీరు కూడా వాడచ్చు. సో ఇది ఏంజల్ బొమ్మ ఉండేవన్నమాట. ఈ రెండు ఇవి స్పెషల్గా పిల్లల కోసమనే చేశాను, మనం కూడా వాడుకోవచ్చు. ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ చేస్తున్నానమ్మా, ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. డెఫినెట్గా మీకు నచ్చుతాయమ్మా. ఎందుకు అంటే చాలా మంచి బేస్తో చేశాను. మామూలుగా ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేదు. అంటే మైల్డ్గా ఉంటుంది, ప్రిజర్వేటివ్ అసలు లేదని చెప్పను. ప్రిజర్వేటివ్ లేకపోతే సోప్ ఉండదు కదా, చాలా మైల్డ్గా ఉంటుంది. స్కిన్ ఫ్రెండ్లీ అమ్మా, ముఖ్యంగా బేబీస్కి. మీకు మార్కెట్లో దొరికే సోప్స్ కంటే నాది చాలా బాగుంటుందని చెప్తాను. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఈ 2 సోప్స్ మా. ఓకే, ఇట్లా ఈ షేప్స్లో చాలా ఉన్నాయి, అవన్నీ మళ్ళీ చూపిస్తానులేండి ఇంకొకసారి. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను నెక్స్ట్ టైం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మా.